ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో ఉన్నట్టు స్కల్ ఎడిటింగ్ గ్రీన్ స్క్రీన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి సెకండ్స్ లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తాను, వీడియోని లాస్ట్ దాకా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఫస్ట్ క్యాప్కట్లోకి మీ వీడియోని ఆడియోని ఇంపోర్ట్ చేయండి. తర్వాత ఆడియో మీద ట్యాప్ చేసి కింద స్క్రోల్ చేస్తే మీకు బీట్స్ కనబడితే అక్కడ ఆడియోని వింటూ ఎక్కడైతే మీకు స్కల్ ఇమేజ్ కావాలో అక్కడ బీట్ని యాడ్ చేయండి. తర్వాత వీడియో మీద ట్యాప్ చేసి ఆ బీట్కి తగ్గట్టు మీ యొక్క వీడియోని సెట్ చేయండి. తర్వాత మెయిన్ వీడియో క్లిప్ మీద ట్యాప్ చేసి కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి, మీ యొక్క ఇమేజ్ అనేది ఫ్రీజ్ అవుతుంది. వన్స్ ఇమేజ్ ఫ్రీజ్ అయిన తర్వాత ఓవర్లేలోకి వెళ్ళి మీ యొక్క గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని యాడ్ చేయండి. వన్స్ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ యాడ్ అయిన తర్వాత రిమూవ్ ఈజీలోకి వెళ్ళి క్రోమా కీ మీద ట్యాప్ చేసి మీ యొక్క గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయండి. తర్వాత స్కల్ ఎమోజీని మీరు వీడియోలో ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ సెట్ చేయండి. తర్వాత యానిమేషన్స్లోకి వెళ్ళి రాక్ వర్టికల్లీ అనే యానిమేషన్ని సెలెక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఏ యానిమేషన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫ్రీజ్ అనే క్లిప్ మీద ట్యాప్ చేసి కింద స్క్రోల్ చేస్తే మీకు అడ్జస్ట్మెంట్స్ కనబడతాయి. అందులోకి వెళ్ళి సాచురేషన్ని ఒక 30 to 40 మధ్యలో అడ్జస్ట్ చేయండి. వన్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఫ్రీజ్ అనే క్లిప్ మీద మళ్ళీ ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి షేక్ అనే ఎఫెక్ట్ని అప్లై చేసి స్పీడ్ని ఇంటెన్సిటీని వీడియోకి తగ్గట్టు అడ్జస్ట్ చేయండి. వన్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. స్కల్ రిలేటెడ్ గ్రీన్ స్క్రీన్ ఇమేజెస్ అన్ని నేను బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.